హరే కృష్ణ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే మార్నింగ్ది. సో మార్నింగ్ నేను 5 o'clockకి లేస్తాను కదా. 5 o'clock టు 11:30 వరకు ఏమేమి చేస్తాను అనేది నేను ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను మీకు. సో మార్నింగ్ 5కి లేచేసి కస ఊడ్చి ఇల్లంతా తూడ్చేసేసి ముగ్గు వేసేసినాక ఇక స్నానం చేసుకొని వచ్చేసి టీ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ. అంటే మీకు తెలుసు కదా, నేను మార్నింగ్ లేవగానే స్నానం అయినాక కంపల్సరీ ఒక కప్పు టీ అయితే తాగుతాను. సో ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. టీ తాగినాకే పూజ చేద్దామనేసి ఫస్ట్ టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ టీ అయిపోయింది. ఇక్కడ టీ తీసుకొని మా ఆయనకు కూడా ఇచ్చేసి ఇక నేను కూడా తాగేసి పూజ అయితే చేసేసాను. నాకు రోజు పూజ చేసేకి చాలా టైం పడుతుందండి. 1.5 hour పడుతుంది నాకు పూజ చేసేకే. సో నేను 5కి లేచినా మళ్ళీ పని కొంచెం లేటే అవుతుంది మామూలుగానే. సో మళ్ళీ 7:45 అయింది నా పూజ అయ్యేంత వరకు. సో ఇక్కడ పూజ అంతా అయ్యి మళ్ళీ తులసి దేవి దగ్గర కూడా దీపం కూడా పెట్టేసేసి అగరబత్తి కూడా పెట్టేసి ధూపం కూడా వెలిగించేసాను. కృష్ణుడి దగ్గర హాల్లో పెడతానన్నమాట నేను ధూపము. సో అక్కడ పెట్టేశాను. సో ఈరోజు వంట ఏం లేదండి, అంటే లంచ్ బాక్స్ అయితే ఏమీ లేదు, మా ఆయన వద్దన్నారు. సో టిఫిన్ బాక్స్ ఒకటే ఉంది. టిఫిన్ బాక్స్ లేదు, ఓన్లీ టిఫిన్ మాత్రమే చేస్తారంతే. లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళట్లేదు. సో నిన్న నైట్ కొంచెం అన్నం అది అయితే ఎక్కువ వండాను. సో అదే అన్నం ఉండింది, చిత్రాన్నం కలిపేసి ఇద్దాం మా ఆయనకు అనేసి ఇక్కడ చిత్రాన్నం అయితే చేసుకుంటున్నాను మామూలుగా. ఈ చిత్రాన్నం అంటే మా ఇండియాలో హౌస్ వైఫ్ కామన్, ఇది స్పెషల్ ఏమి ఉండదు. రెగ్యులర్గా అన్నం మిగిలితే ఇట్లే చేసేసుకుంటారు కదా. సో నేనైతే నైట్ ఉన్న అన్నమే ఫ్రిడ్జ్లో పెట్టినాను, తీసేసి అదే చిత్రాన్నం కలిపేసి ఇచ్చేస్తున్నాను మా ఆయనకి. సో ఈరోజు ఏంటంటే నాకు ఒక సబ్స్క్రైబర్ కమెంట్స్ చేశారండి. సో నిన్న నేను స్నాక్స్ వీడియో పెట్టాను కదా, సో అది స్నాక్స్ది ఎలా చేశారనేసి వీడియో పెట్టండి అనేసి అన్నారు. అంటే నేను చేసేది అయితే పెట్టలేదు, చేశాను అని చూపించినాను అంతే. సో అందుకైతే ఈరోజు అవి మళ్ళీ చేసేద్దాము, ఆ వీడియో మళ్ళీ చేద్దాము అనేసి నేను వాళ్ళ కోసం పర్టికులర్గా మళ్ళీ అటుకులు తెప్పించేసి ఈరోజు అయితే చేయబోతున్నాను. సో టిఫిన్ అయితే ఇచ్చేసాను కదా మా ఆయనకి, నేను కూడా కాఫీ పెట్టుకొని తాగేసేసి ఇక్కడ చేయడం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇవి చూడండి, అటుకులు టాటా సంపన్వి, తిన్నవి పేపర్ అటుకులు అంటారు కదా. సో ఇవి చాలా తిన్నగా ఉంటాయి. మామూలువి మందంగా ఉండేవి అయితే అవి మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సి వస్తుందండి, అది అంతా వేరే ప్రాసెస్. ఇవి చాలా తిన్నగా ఉన్నవి కదా, ఇవి నేను ఎట్లా చేస్తాను అనేది చూపించేస్తాను నేను మీకు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేసి ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఎండుమిర్చి, మళ్ళీ గ్రీన్ ఉంటే గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు, నా దగ్గర రెడ్ది ఉందనేసి నేను రెడ్ చిల్లీ వాడుతాను. కరివేపాకు, లెమన్ జ్యూసు, సాల్ట్, పల్లీలు, మళ్ళీ పుట్నాలు, మళ్ళీ గరం మసాలా, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జీలకర్ర. మేము వెల్లుల్లి తినాం కదండి, సో అందుకనేసి అల్లం వేసాను. అల్లం సన్నగా 2 దంచుకోవాలి. అవన్నీ ఇంగ్రీడియంట్స్. ఇక్కడైతే ఇక కడాయి పెట్టేసుకొని ఆయిల్ కొంచెం దీనికి ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు మేము ఇడ్లీ చట్నీ కప్పు ఉంటాయి కదా, ఆ కప్పు నిండా పోసుకోవచ్చు మీకు మెజర్మెంట్ కావాలంటే. అంత పోసేసుకొని ఫస్ట్ పల్లీలు వేయించి తీసేసుకోవాలి, నెక్స్ట్ పుట్నాలు వేయించుకొని సైడ్కి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. దాని తర్వాత ఆయిల్ వేడిగానే ఉంటుంది కదండి, దాంట్లోకి అయితే జీలకర్ర మళ్ళీ అల్లం దంచింటాం కదా, అది పేస్ట్ వేసేసేయాలి. అది వేసేసినాక కరివేపాకు వేసేసి ఇక్కడ గ్రీన్ కలర్వి అయినా వేసుకోవచ్చు మిర్చి మీరు, సో రెడ్వి అయినా వేసుకోవచ్చు. నేను రెడ్వి వేసేసుకున్నాను కదా నేను, మీరు గ్రీన్ అయినా వేసేసుకోండి. ఇవి ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. అంటే దీంట్లోకి కారం పొడి వేయట్లేదు కదా, సో స్పైసీ రావడానికి ఇక్కడ గ్రీన్ చిల్లీ మళ్ళీ ఎండుమిర్చి 2 వేసేసుకోవాలి. కారం అయితే సరిపోతుంది అన్నమాట. తర్వాత పసుపు, మళ్ళీ గరం మసాలా వేసేసుకొని దానికి ఎంత కావాలో అంత ఒక
టీ స్పూన్తో 2 స్పూన్లు సాల్ట్ వేసేసుకొని ఆయిల్లోనే కలుపుకోవాలి. దాని తర్వాత దాంట్లోకి లెమన్ జ్యూస్ వేయాలి. నా క్లిప్ మిస్ అయింది ఇక్కడ వేయడము. సో లెమన్ జ్యూస్ వేసేసుకొని అది కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయినాక ఇవి పల్లీలు పుట్నాలు ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకొని కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఆ ఆయిల్ అంతా దీంట్లో పోసేసుకోవాలండి. వేసేసుకొని అంటే మరీ గట్టిగా కలపకూడదు, అవి విరిగిపోతాయి. చాలా పల్చగా ఉంటాయి కదండి, విరిగిపోతాయి. కొంచెం నాజూక్గా చిన్నగా కలుపుకోవాలి. అంటే మామూలుగా స్పూన్తో కాకుండా చేతితోనే కలుపుకుంటేనే ఇది కొంచెం బాగా వస్తుంది. సో నేను ఇక్కడైతే చేతితోనే కలుపుతున్నాను. బాగా అట్లా చిన్నగా రౌండ్ సర్కిల్ వైజ్ తిప్పుకుంటూ అట్లా కలుపుకోవాలి. అంతే అండి, ఇది స్నాక్స్ వీడియో. సో మీరు కమెంట్ చేశారని నేను మళ్ళీ చేసి పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ షేర్ కూడా చేయండి. ఇక్కడ ఇంకొకటి చూపిస్తున్నాను, ఇది ఇంతకు ముందు చేసినవి. దీంట్లో అయితే కారం పొడి వేసాను. సో అందుకని రెండిట్లో కలర్ అయితే డిఫరెన్స్ వచ్చింది. ఇవి ఎల్లో కలర్గా ఉన్నాయి, ఇవి కొంచెం ఆరెంజ్ కలర్గా వస్తాయి. టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటాయండి. సో ఇది అన్నమాట నేను చేసిన స్నాక్స్, హెల్తీగా ఉంటాయి. సో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అండి.